యాహ్! హలో. హలో అండి. మేడం. అది బో బ్లాగు ఇమేజ్ సైజు డిఫరెంట్‌గా తీసుకుంటున్నారు మీరు. అది ఇంకొకటి పంపించాను. అది గూడా సెట్ అవ్వదా మేడం? ఒకసారి కస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అని ఇంకొకటి పంపించాను ఇది కూడా ఇందాక. మామూలుగా బ్లాగ్ సైజ్ లేదు. ఇది ఇన్‌స్టాగ్రామ్ సైజుల్లో కనిపిస్తుంది. ఇమేజెస్ బానే ఉన్నాయి కానీ, బట్ ఈ సైజ్ కాదు బ్లాగ్‌కి. చూపిస్తాను ఒకసారి. అది సేమ్ ఇదే కస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీకి బ్లాగ్ పోస్ట్ బ్యానర్ అని కొట్టాను కాన్వాలో. దానికి రిలేటెడ్‌వి ఈ ఇమేజెస్ అన్నీ వచ్చినాయి మేడం. చాలా వచ్చినాయి. వస్తాయి. అది ఇప్పుడు మనం ఇక్కడ ఇలా వచ్చింది గదా! కనిపిస్తుందా స్క్రీను? కనిపిస్తుంది మేడం. బ్లాగ్ పోస్ట్ అంటే మనకు చాలా టెంప్లెట్స్ వస్తాయి. మనం తీసుకునే సైజ్ ఇలా ఉండాలి. ఓకే. విడ్త్ ఎక్కువ ఉండాలి. విడ్త్ ఎక్కువ ఉండాలి. హైట్ తక్కువ ఉండాలి. ఇట్లా 2240 అండ్ 1260 ఈ సైజ్ ఓకే. ఇక్కడ ఈ సైజులో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంకా చాలా ఆ సైజ్ టెంప్లెట్స్ చాలా వస్తాయి. ఓకే మేడం. అయితే ఇప్పుడు అవి చేస్తానైతే నేను ఆ సైజులో. ఈ సైజులో చేయండి. ఇంకా ఇక్కడ ఇది ఒకవేళ మీరు క్లాస్ జరుగుతుంది. ప్లీజ్ విసిగించొద్దు. చూసా పడుకో. ఇక్కడ ఇంకా మీరు కస్టమ్ సైజ్ ఇది తీసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్‌గా మీరే చేంజ్ చేసుకోవచ్చు. నాకు అన్ని 1920x1080 పిక్సెల్ అట్లా కనబడుతున్నాయి మేడం. ఇది మామూలుగా ఈ సైజ్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఒక పోస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కష్టం. ఓకే మేడం. అదంతా తెలిసింది. మొత్తం ఎడిట్ చేయడం అదంతా. అది ఇమేజ్ సైజే మీరు చెప్పారు కదా 2220 ఒకటి దొరికింది. ఇక్కడ ఉంది. ఈ సైజ్ తీసుకొని సరిపోయింది అంతే. ఓకే మేడం. అయితే దానిలో రిలేటెడ్‌గా తీసుకుంటాను. దీని వరకు అయితే కొంచెం పర్లేదులేండి, కొంచెం ఇంప్రూవ్ అని ఉంది కానీ కంటెంట్ అయితే ఓకే, పర్లేదు. అంటే నేను ఇచ్చిన ప్రాంప్టే పెట్టారా? మీరు ఇచ్చిన ప్రాంప్ట్ పెట్టి కీవర్డ్ ఏమో అందులో నుంచి తీసుకున్నాను ఎక్సెల్ షీట్‌లోది. కాకపోతే ఏంటంటే డైరెక్ట్‌గా మనం పెట్టలేము. ఎందుకంటే చాట్‌జీపీటీ ఇచ్చినయన్ని మనం కొంచెం చేంజెస్ మన వెబ్‌సైట్‌కి తగ్గట్టుగా చేంజెస్ చేసుకోవాలి. చిన్న చిన్న చేంజెస్ అవి నేను చేస్తాను. మళ్ళీ కొంచెం సెకండ్ పంపిన దానికి ఏంటంటే కొంచెం రీఫ్రెష్ చేసి ఎడిట్ చేసి పంపిమని చెప్పాను, అడిగాను. అప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేసి ఇచ్చింది నాకు. చూస్తాను రెండిట్లో ఏది బాగుంటే అది రేపు పెట్టేస్తాను ఆయనకి. ఓకే మేడం. ఇక్కడ నేను ప్యాకేజెస్ అండ్ షిప్పింగ్స్ ఇవన్నీ చూసుకున్నాను. బ్రాండ్ లేబుల్స్ ఇవన్నీ కూడా అంతా అయింది మేడం. ఆన్లైన్ అది అక్కడ పెండింగ్ ఉంది 7th దగ్గర. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకి ఏంటంటే అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఆన్లైన్లో సేల్స్ చేసుకోవడానికి. మనకి వెబ్సైటే ఉండాల్సిన అవసరం లేదు, వెబ్సైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రోడక్ట్స్ కానీ ఏదైనా తక్కువ మొత్తంలో మనం సేల్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ లేకుండా డైరెక్ట్గా అమెజాన్లో పెట్టడం. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందంటే మళ్ళీ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఆర్డర్స్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలి, ప్లస్ ఎస్ఈఓ చేసుకోవాలి, మనం సొంతంగా మార్కెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అదే అమెజాన్లో చేసామనుకోండి, అమెజాన్కి ఆల్రెడీ పాపులర్ కాబట్టి అక్కడ నుంచి ఆర్డర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఎక్కువ అందరూ సెర్చ్ చేస్తారు కాబట్టి దానికోసం ఏంటంటే అమెజాన్లో
మనం సేల్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లిప్‌కార్ట్స్‌లో, మీషోలో ఇట్లా మనం ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకోవచ్చనమాట. మన ఓన్ ప్రొడక్ట్స్‌ని కూడా. అట్లా ఆన్‌లైన్‌లో సేల్ జేసుకోవచ్చు. మనం అంటే ఒక స్టోర్‌ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఇంకా ఒక ఆప్షన్ ఇక్కడేంటంటే, మీరు ఏదైనా ఓన్‌గా చేసుకోవాలంటే ఆల్రెడీ రీసెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. లైక్ మీషో ఉంటది రీసెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్. అది కాకుండా మామూలుగా డ్రాప్ షిప్పింగ్ సైట్స్ అని ఉంటాయి. అక్కడి నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకొని మనము షాపిఫై గానీ, కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ కానీ యూజ్ చేసుకొని అయితే వర్డ్‌ప్రెస్‌లో మనం ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకొని ఎట్లా ఆన్‌లైన్‌లో మనం మార్కెటింగ్ చేసుకుంటూ లైక్ సేమ్ సర్వీసెస్‌కి ఎలా చేస్తామో అలాగే ప్రతి ప్రోడక్ట్‌కి ఎస్‌ఈఓ చేయడము, దానికి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసుకోవడం అంటే లైక్ యాడ్స్ రన్ చేసుకోవడం ఇట్లా అన్నీ కూడా ఈ కామన్ అనమాట. ఇట్లా చేసుకోవచ్చనమాట ఆన్‌లైన్‌లో. ఇక్కడ మనకి హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే మనం స్టార్టింగ్‌లోనే డిస్కస్ చేసాము. మనకి ఏది మంచిగా ఉంటదో చూసుకొని వాటిల్లో మనం పోస్ట్ హోస్టింగ్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్స్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే టాక్స్ సెట్టింగ్స్ అండ్ షిప్పింగ్ మెథడ్స్. షిప్పింగ్ ఎలా చేస్తామో టాక్స్ పేమెంట్ అండ్ జీఎస్టీ ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి. తర్వాత మన ప్రొడక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో యాడ్ చేసేటప్పుడు ప్రొడక్ట్ హై క్వాలిటీ ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్, ప్రైస్, స్టాక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలి ఇక్కడ. అలాగే కాన్ఫిగర్ ద పేమెంట్ మెథడ్స్ అంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా! లైక్ రేజర్ పే గానీ, పేపాల్ గానీ, యూపీఐ ట్రాన్సాక్షన్స్, క్యూఆర్ కోడ్ ఇలాంటివి మనకి పాసిబుల్ ఉన్న అన్ని వేస్‌లో మనం పేమెంట్ గేట్‌వేస్‌ని యాక్టివ్ చేసుకుంటే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఈజీగా అవుతాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మనం ఆన్‌లైన్‌లో స్టోర్‌ని లాంచ్ చేసుకొని మనం అక్కడ సేల్స్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా ఒకవేళ మీరు మార్కెట్ చేసుకోవాలి అనుకుంటే మీషో నుంచి ప్రొడక్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో మీరు అప్‌లోడ్ చేసి సేల్స్ చేసుకోవచ్చనమాట. అక్కడి నుంచి కూడా మీకు మంచి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. బట్ ఇనిషియల్‌లో కొంచెం కష్టం గానీ, కొంచెం కొన్ అండ్ మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసే కొద్దీ మనకి ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. ఎక్కువ మంది కస్టమర్స్ మన ప్రొడక్ట్స్ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు, తీసుకుంటా ఉంటారు. ఇట్లా మనము ఆన్‌లైన్‌లో గూడా సేల్స్ చేసుకోవచ్చు. బట్ అదేంటంటే పెద్దగా అమౌంట్ ఎర్న్ చేయడానికి ఏముండదు. ఏదో జస్ట్ మినిమమ్ ఒక మంత్లీ 5,000, 10,000 అట్లా ఎర్న్ చేసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ రాదు. దానికి మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఈబే అంటే మన ఇండియాలో వర్క్ అవ్వదులెండి. అదే యూఎస్ ప్లాట్‌ఫార్మ్. ఫ్లిప్‌కార్ట్ మన ఇండియాలో మింత్రా, మీషో ఇవన్నీ గూడా మనకి కొన్ని ఆన్‌లైన్ సెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా ప్రొడక్ట్స్ తీసుకొని మనం సేల్స్ చేసుకోవచ్చు. రీసెల్లింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనం అమెజాన్‌లో నుంచి కూడా ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకొని మనం అఫిలియేట్ మార్కెటింగ్ జేసుకోవచ్చు. వాళ్ళు సెల్ చేసినందుకు కమిషన్ ఒస్తది మనకి. కమిషన్ అనేది మన అకౌంట్‌లో యాడ్ చేస్తా ఉంటారు. కాకపోతే చాలా తక్కువ వస్తుందనమాట అమెజాన్‌లో. అంతకుముందు 10% అట్లా ఉండేది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్‌ని బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉండేది. బట్ హైయెస్ట్ 10% ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిచ్చారు. 7, 8% ఉంటుంది హైయెస్ట్ అనమాట. అంటే ఎక్కువ మందికి దాని మీద అవేర్‌నెస్ వచ్చింది. ఎక్కువ మంది అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు అమౌంట్ అనేది పర్సెంటేజెస్ తగ్గిచ్చేశారు. మనం ఆన్‌లైన్ స్టోర్ గనక మెయింటైన్ చేసే పనైతే రిఫండ్ పాలిసీలు, రిటర్న్ పాలిసీ అండ్ ప్రైవసీ పాలిసీస్ ఇట్లా అన్నీ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే మనకి ప్రాపర్‌గా
ఈ కామర్స్ బిజినెస్ అనేది రన్ అవుతది. అలాగే పేమెంట్ గేట్‌వేస్ యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి మనకి మల్టీ ఛానల్ సెల్లింగ్ ఈ కామర్స్ బిజినెస్. సెల్లింగ్ అక్రాస్ ద మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్. ఇట్లా మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో సేల్ చేసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటది. ఎక్కువగా మనకు సేల్స్ అనేవి జరుగుతాయి. ఎండ్ ఆఫ్ ద డే మనకి కావాల్సింది సేల్సే కాబట్టి మన అన్ని ఛానల్స్‌లోనూ ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవటం, ఆర్డర్ మేనేజ్‌మెంట్ ఇవి కూడా చూసుకోవాలి. కానీ ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్‌కి ఒక్కళ్ళే మెయింటైన్ చేయడం అంటే అది ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్. బేసిక్ లెవెల్‌లో చేయొచ్చు కానీ పెద్ద పెద్ద సైట్స్‌కి మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కాకపోతే మనం కన్సర్న్‌లో పెట్టుకోవాలి. ఏమేమి మేనేజ్ చేసుకోవాలి. మనం గనక బిజినెస్ రన్ చేసుకోవాలంటే ఇన్వెంటరీస్ అంటే లైక్ ఎంత స్టాక్ ఉంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏది ఫస్ట్ వచ్చింది, ఇట్లా ఇవన్నీ మెయింటైన్ చేసుకోవటం, ఆర్డర్ మెయింటైన్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్‌ని మనము ఇంటిగ్రేట్ చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. జూహూ ఇన్వెంటరీ గానీ, యూనిక్ ఈకామర్స్ గానీ, ఇట్లా ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ యాక్టివిటీస్‌ని ఒకే చోట చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అప్‌లోడింగ్ ద ప్రొడక్ట్స్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. లిస్ట్ ద ప్రొడక్ట్ ఎఫెక్టివ్‌లీ. ఇక్కడ వచ్చేసి ఎట్లా అంటే, మనం ప్రొడక్ట్స్‌ని పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసేటప్పుడు క్లియర్ డిస్క్రిప్షన్ గానీ, టైటిల్స్ కానీ, లేతే క్వాంటిటీ కానీ, టైపు, కలర్స్, సైజు ఇట్లా మనకి ఏ ఫీచర్స్ అయితే ఇంపార్టెంటో అవన్నీ కూడా మనం కంప్లీట్‌గా అప్‌లోడ్ చేయాలి. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్‌లో పెడితే హైలైట్ అవుతాయి. ఇట్లా డిస్క్రిప్షన్ మనం అప్‌లోడ్ చేసే విధానం ఇది మనకి యూజ్ అవుతది. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ వల్లే ఈ టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చేసేది. కాబట్టి ఎలా అప్‌లోడ్ చేయాలి, బ్రాండ్ మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే ఈ కోడ్ గానీ ఏమన్నా ప్రోడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా అప్డేట్ చేసుకోవాలనమాట. అలాగే ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే, మనం టైటిల్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు రిలవెంట్ కీవర్డ్స్‌ని ఎక్కువగా యూజర్స్ ఏ కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు కూడా సమ్మరీలో మనము ప్రాపర్‌గా ఇవ్వాలి. ఈ ఈ మన సర్వీసెస్‌లో అయితే జస్ట్ ఊరికే ఇప్పుడు మీరు ఆర్టికల్ రాసినప్పుడు మీకు అర్థమై ఉంటది. టైటిల్‌లో వచ్చేసి ఒకటో, రెండో కీవర్డ్స్ వచ్చేస్తాయి. ఆ డిస్క్రిప్షన్‌లో ఎక్కడెక్కడ రావాలో ఇచ్చేస్తాం. బట్ ఇక్కడికొచ్చేసరికి ఆ ఫార్మాట్ మనకి సెట్ అవ్వదనమాట. లైక్ టైటిల్‌లో కీవర్డ్స్ ఇచ్చామనుకో అదే కీవర్డ్స్ రిపీట్ అవ్వాలి డిస్క్రిప్షన్‌లో అలా కాకపోతే ప్రాపర్‌గా ఆ కీవర్డ్స్ అనేవి డిస్క్రిప్షన్‌కి సంబంధించి నీట్‌గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ఇవ్వాలనమాట. అలాగే ప్రోడక్ట్ సైజ్ ఏంటి? కలర్ ఏంటి? కంపెనీ, బ్రాండ్ అట్లా ప్రతిది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్‌కి యూనిక్ ఫీచర్స్ ఉంటాయనమాట. అవన్నీ కూడా అప్‌లోడ్ చేయాలి. అంటే ఈ వర్క్ చేయడం అనేది చాలా స్లో అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేయలేము అవి. మనం నార్మల్ సర్వీస్ వెబ్‌సైట్
చేసినంత ఫాస్ట్‌గా ఈ కామర్స్ వెబ్‌సైట్ అయితే చేయలేం. అలాగే ఎవ్రీ టైము ఏదో ఒక ఇష్యూస్ అనేది వస్తూనే ఉంటది దీంట్లో. ఎందుకంటే ఎక్కువగా పీపుల్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా పర్చేజెస్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఉంటాయి. బట్ ఇక్కడికొచ్చేసరికి ఇవన్నీ కూడా మనమే గుర్తుపెట్టుకోవాలనమాట. ఇవన్నీ మనం చేయాల్సినవి. ఎస్‌సీఓ వాళ్ళు చేయాల్సినవి. ఇమేజెస్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తున్నాడు. అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇమేజెస్ వచ్చేసి మనకి బిగిన్ విత్ ద స్ట్రాంగ్ హూక్ అంటే ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అయ్యేలాగా అంటే లైక్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. ఒక ఇమేజ్ చూడగానే అట్రాక్టివ్‌గా ఉండాలి. కలర్స్ కానీ అవి అట్లా అలాగే వాళ్ళ నీడ్స్‌కి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి దాని వీడియో చేస్తారనమాట. వీడియో చేసేటప్పుడే ఏమవుతుందంటే అది దేనికి యూజ్ చేస్తారనేది క్లియర్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఇది ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా యూజ్ చేయొచ్చు. అంటే అలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఉన్నోళ్ళకి ఆ ప్రోడక్ట్ చూడగానే ఓకే. ఇది మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇస్తుంది. ఇప్పుడు హాస్టల్స్ అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే వెజిటబుల్స్ కటింగ్‌కి చాలా కష్టమవుతది. అంటే ఎక్కువ క్వాంటిటీలో కట్ చేయాల్సుంటది. అప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే లైక్ కట్ కట్ చేసుకోవడానికి ఒకేసారి ఎక్కువ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వీలయ్యేటట్టుగా కొన్ని అంటే ఉంటాయన్నమాట. అట్లా వాటి నేమ్స్ అయితే నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ అవి ఉంటాయి. జస్ట్ వాటిని ఆన్‌లైన్‌లో ఇట్లా కట్ చేయొచ్చు అని ఒక డెమోలాగా చూపిచ్చేస్తే అది వాళ్ళకి ఒక సొల్యూషన్ లాగనమాట. అట్లా ప్రతి ప్రోడక్ట్‌కి ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినా, ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి చూపిచ్చడం. ఇట్లాంటి వీడియోస్ బాగా వర్క్ అవుతాయన్నమాట. మనం ప్రమోట్ చేసుకోవడానికి. అలాగే ఒక ప్రోడక్ట్ ఇమేజ్ పెట్టేటప్పుడు 4-6 అంటే లైక్ ఫ్రంట్ నుంచి ఒకటి, బ్యాక్ నుంచి ఒకటి, జూమ్ ఇన్ ఒకటి, జూమ్ ఔట్ ఒకటి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం ఇమేజెస్ అనేది కవర్ చేయాలి ప్రోడక్ట్‌ని. ఎందుకంటే డైరెక్ట్‌గా అంటే మనిషి చూసి కొనుక్కుంటాడు. ఇది ప్రాపర్‌గా ఉందా? లేదా? సరిపోయిందా? చెక్ చేసి. బట్ ఆన్‌లైన్‌లో అనేది అది సెట్ అవ్వదు. అలాగే వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలంటే 30-60 సెకండ్ డెమో వీడియోస్ క్రియేట్ చేయాలి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అంతకంటే ఎక్కువ అయితే అవసరం ఉండదు గానీ అలాగే మనం ఇందులో కూడా ఏ బై బై టెస్టింగ్ అంటే ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది? దేనికి ఎంత అమౌంటు సెట్ లైక్ ఇంత అమౌంట్‌కి ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చా? ఇవ్వద్దా? ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చనమాట. ఒకవేళ క్వాల్ క్వాలిటీ లేని ప్రోడక్ట్స్‌కి ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా అవి సేల్ అవ్వవు. ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాలి పెట్టేటప్పుడే. ఆహ్, అలానే ఏబీఐ టెస్టింగ్ చేసేటప్పుడు ఒక 2, 3 టైప్స్ ఆఫ్ నేమ్స్, ప్రైజెస్ పెడితే ఎందులో ప్రాపర్‌గా సేల్ అవుతుంది, ఎలా ఉంటే బావుంటదో అదే కూడా టెస్ట్ చేసుకోవచ్చు వీడియోస్, ఇమేజెస్ ద్వారా. కానీ మనకి దీనికి ఆహ్, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతది. ఇక్కడ మేనేజింగ్ ద ప్రొడక్ట్ రివ్యూస్ అండ్ రేటింగ్స్. మన మాక్సిమం ఈ కామర్స్ ప్రొడక్ట్స్ అన్నీ రేటింగ్స్ మీదనే సేల్స్ ఎక్కువ జరుగుతాయి. చాలా తక్కువ మంది ఇప్పుడున్న అవేర్‌నెస్ ఉంది కాబట్టి ఎక్కువ రేటింగ్స్ చూడందే వాళ్ళు ప్రోడక్ట్ అయితే తీసుకోరు. ఒక ప్రోడక్ట్ చూడగానే ముందు ప్రోడక్ట్ రేటింగ్ ఎట్లా ఉంది? రేటింగ్ బావుందా? లేదా? ఇవన్నీ గూడా హై ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఆ రివ్యూస్, రేటింగ్స్ అనేవి మనకి మంచిగా వచ్చేలా చూసుకోవాలి. ప్రీవియస్ అయితే పక్కన వాళ్ళని అడిగేవాళ్ళు. ఇది ఎలా ఉంటది? ఈ షాప్‌లో డ్రెస్సులు ఎలా ఉంటాయి? లేకపోతే శారీస్ ఎలా ఉంటాయి? ప్రైసెస్ ఎక్కువ, క్వాలిటీ ఎలా ఉంటది? ఇవన్నీ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా అడగడానికి ఏం లేదు. అంతా ఆన్‌లైన్ మీద డిపెండ్ అవ్వడమే కాబట్టి రివ్యూస్ మీదే డిపెండ్ అవుతారు. ముందు కొన్నవాళ్ళు ఆ ప్రోడక్ట్ ఎలా ఉందో వాళ్ళ రివ్యూ ఇస్తే, ఆ రివ్యూ ప్రకారం నెక్స్ట్ కొనుక్కునేవాళ్ళు చూసుకొని తీసుకుంటారనమాట. అట్లా మనం రివ్యూస్ ఎక్కువగా ఇవ్వడానికి ఎంకరేజ్ చేయాలి. అందుకే మనం ప్రోడక్ట్ డెలివరీ అవ్వగానే లింక్ పంపిస్తాడు రేటింగ్ ఇవ్వమని జెప్పేసి. ప్రోడక్ట్ ఎలా ఉందో.
హ్మ్. ఇట్లా మనం బిజినెస్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, దాని మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ వన్ బై వన్. ఫస్ట్ ప్రోడక్ట్ సోర్సింగ్ అండ్ లిస్టింగ్. ప్రోడక్ట్ సోర్సెస్ ఎక్కడుందో ఆటిని లిస్ట్ చేసుకోవడం. తర్వాత ఆర్డర్ ప్లేస్‌మెంట్స్, పేమెంట్ ప్రాసెస్, ఇన్వెంటరీ అప్డేట్స్, ఆర్డర్ ప్యాకేజ్ అండ్ షిప్పింగ్, కస్టమర్ నోటిఫికేషన్స్, రిటర్న్ అండ్ రిఫండ్స్. ఇది మేజర్‌గా మన కామర్స్ బిజినెస్‌లో జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడొచ్చేసి ఎక్కువగా ఆటోమేషనే వర్క్ అవుతది. ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్‌కొచ్చేసరికి మనకు మాన్యువల్‌గా చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా అంత ఈజీగా అవ్వదు. ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ గాని లేకపోతే ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి మాక్సిమం టూల్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అనేది చేస్తా ఉంటారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌ని మెయింటైన్ చేయాలంటే ఈఆర్‌పీస్ అండ్ సీఆర్‌ఎం ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ కూడా కావాలి. ఈఆర్‌పీ వచ్చి ఇన్వెంటరీస్ మేనేజ్ చేసుకోవడానికి, సీఆర్‌ఎం వచ్చేసి మన ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆర్డర్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవటము అంతా అంటే చాలా బిగ్ ప్రాసెస్. ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ మెయింటైన్ చేయడం అనేది. బట్ ఇదంతా కూడా బిజినెస్‌కి సంబంధించింది. మనం చేసేదేం లేదు దీంట్లో. మనం చేసేదల్లా మనకి జస్ట్ ఇమేజెస్ హై క్వాలిటీ ఉన్నాయా లేదా, ఆ ఇమేజెస్ అన్నీ ప్రాపర్‌గా అన్ని డైరెక్షన్స్‌లో ఉన్నాయా లేదా, టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ యాడ్ చేయడము. బట్ వీటి మీద ఒక ఐడియా ఉంటే అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ అవుతది. బట్ రిమైనింగ్ ఎస్‌సిఓ అంటారు మనకి సేమ్ మన సర్వీసెస్‌కి చేసినట్లే. ఇంతవరకు ఇది కామర్స్. కామర్స్‌ది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు ఏదన్నా కామర్స్ వస్తేనే మీకు ఇది హ్మ్, అవసరమవుతుంది. లేకపోతే దీంతో పెద్దగా అవసరం ఉండదు. బట్ ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాము. అదేంటంటే ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంటే. అంటే ఇది కూడా ఎక్కువగా మనకేమి వర్క్ రాదు. చాలా తక్కువ కంపెనీస్‌లో మనకి ఈ వర్క్ అనేది ఉంటది. ఏ కంపెనీ అయితే వాళ్ళ రిప్యుటేషన్‌లో ప్రాబ్లమ్ వస్తదో అలాంటి వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. మిగతా ఏ కంపెనీస్‌కి అంత అవసరం ఉండదు. ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అంటే మన ఎస్‌సిఓ కన్నా కూడా కొంచెం వర్క్ హార్డ్ చేయాలి. ఎందుకంటే ఎస్‌సీఓలో మనకొక 6 మంత్స్ టు 1 ఇయర్, 2 ఇయర్స్ మనకొక టైమ్ పీరియడ్ ఉంటది. బట్ ఈ రిప్యుటేషన్ దాంట్లో మనకు టైమ్ పీరియడ్ అనేది ఉండదు. ఎన్ని రోజులు చేయాలో తెలీదు. ఎప్పటికి సార్ట్ ఔట్ అవుతదో తెలీదు ప్రాబ్లమ్. అంటే లైక్ ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ ఏంటంటే బిజినెస్ ఓనర్స్ ఎప్పుడైతే క్లయింట్‌కి ప్రాపర్ సర్విస్ ప్రొవైడ్ చేయరో అప్పుడు ఈ రిప్యుటేషన్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి రైజ్ అవుతది. అప్పుడు రైజ్ అయినప్పుడు మనం కొన్ని వర్క్స్ చేయాలనమాట. ఫస్ట్ బేసిక్‌గా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అంటే మన డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ ఒక్కళ్ళే కాదు. దీనిలో మార్కెటింగ్ ఎవరైతే ఆహ్, ఎండ్‌లో వర్క్ చేస్తారో వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ మేనేజర్స్, ఆ మేనేజర్ తర్వాత సీఈఓస్ లైక్ ఆళ్ళ తర్వాత కంపెనీ ఓనర్స్ దాకా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారనమాట. అంటే స్టెప్ బై స్టెప్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్. మేనేజర్స్. అంటే ఒక్కొక్క లెవెల్‌లో సార్ట్ ఔట్ చేసుకుంటూ వెళ్తారు. బట్ బేసిక్‌గా మనము ఎస్‌సిఓ పర్సన్స్ ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్‌ని ఇంక్రీజ్ చేయడానికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక వీసా కంపెనీ ఉంది. లైక్ వాళ్ళు వీసాస్ ప్రొవైడ్ చేస్తాము. ఆహ్, అనేసి మన దగ్గర పేమెంట్స్ అన్నీ తీసుకుంటారు. లైక్ కెనడాకో, ఆస్ట్రేలియాకో వీసాస్ ఇస్తామనేసి. అక్కడేంటంటే వాళ్ళున్న రూల్స్ ప్రకారం ఇక్కడ అందరికి సెట్ అవ్వదు. లైక్ అక్కడ ఆహ్, స్కోర్స్ గానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ గానీ, వాళ్ళు పాయింట్స్ బేస్ మీద తీసుకుంటారు. వీళ్ళు ఓకే. ఏదో రీజన్స్ చెప్పేసి వీళ్ళ దగ్గర పేమెంట్స్ తీసుకుంటారు. ప్రాసెసింగ్ చేస్తా ఉంటారు. కొన్ని రోజులుగా అన్ అప్లై చేసిన అందరికీ రావు కాబట్టి కొంతమందికి రావు. అప్పుడేంటంటే వీళ్ళు రిటర్న్ ఇస్తామంటారు. తర్వాత ఇవ్వరు. లేదంటే ఇగో డిలే అయిపోయింది, ఇట్లా అయిపోయింది, దానికి చార్జెస్ అయిపోయినాయని ఏదో రీజన్స్ చెప్తుంటారు. కొంతమందికేంటంటే మరి 1, 2 ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని అట్లానే కంటిన్యూ చేస్తూ ఉంటారు వస్తదని.
ఫైనల్‌గా రాకపోయేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అమౌంట్ గూడా ఏంటంటే అది కొన్ని కంపెనీస్ ప్రాపర్‌గా రిటర్న్ చేయవనమాట. అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వాళ్ళేం జేస్తారంటే, అప్పుడు ఆన్‌లైన్‌లో వాళ్ళకి తెలిసిన అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోను నా డీటెయిల్స్ అనంటే జస్ట్ ఈ కంపెనీ ఫ్రాడ్, ఫేకు ఈళ్ళింత అమౌంట్ కట్టించుకున్నారు. నాకు వీసా రాలేదు, రిటర్న్ జేయలేదు. ఇట్లా మొత్తం వాళ్ళు కామెంట్స్ అనేవి పెట్టేస్తారు. ఫస్ట్ కామెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం జేయాలంటే, ప్రాపర్‌గా జెన్యూన్‌గా ఉన్నవాళ్ళైతే ఫస్ట్ వాళ్ళ కామెంట్‌కి రిప్లై ఇవ్వాలి. ఏంటి ప్రాబ్లమ్? ఎక్కడ ఫేస్ చేస్తున్నారు? దానికి ఏదన్నా మనకి అయితే ఆన్‌లైన్‌లోనే సొల్యూషన్ ఇవ్వాలి. లేదు అంటే ఆఫీస్‌కి పిలిపించి మాట్లాడాలి. వాళ్ళని కన్విన్స్ చేయాలి. దానికి ఏదన్నా ఒకవేళ పేమెంట్ చేసేదుంటే కంప్లీట్‌గా చేసేసి వాళ్ళ చేత అవి తీపిచ్చడం. అది ఒక ప్రాసెస్. లైక్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎవరు ఆన్‌లైన్‌లో నెగెటివ్ రివ్యూస్ పెడుతున్నారు అనేది ఫైండ్ ఔట్ చేయడం. ఫైండ్ ఔట్ చేసి దాన్ని మన నెక్స్ట్ లెవెల్‌లో ఎవరుంటారో లైక్ టీమ్ లీడరా, మేనేజరా ఎవరుంటే వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఇవ్వడం ఫస్ట్. తర్వాత మేనేజర్ కన్సర్న్ పర్సన్ అంటే లైక్ సేల్స్ టీమ్‌కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ సేల్స్ టీమే కదా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత పేమెంట్స్ చేయించుకునేది. ఆ సేల్స్ టీమ్‌కి ఫార్వర్డ్ చేస్తారు. పలానా క్యాండిడేట్ దగ్గర నుంచి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. దీన్ని మీరు రిజాల్వ్ చేయండి అనేసి. ఆ సేల్స్ టీమ్ వాళ్ళు మాట్లాడి రిజాల్వ్ చేస్తే ఓకే. అక్కడ గనక వాళ్ళ సేల్స్ టీమ్ రిజాల్వ్ చేయలేకపోతే సేల్స్ టీమ్ హెడ్‌కెళ్తది. ఆ హెడ్ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అయితే అవుతది. అక్కడ గనక లేకుండా వాళ్ళు కన్విన్స్ అవ్వకుండా వాళ్ళు చెప్పే కండిషన్స్‌కి యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతదనమాట. ఫైనల్‌గా ఇక్కడ ఎక్కడ సార్ట్ ఔట్ అవ్వలేదు అంటే ఫైనల్‌గా లీగల్‌గా కూడా వెళ్ళాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయన్నమాట. అంటే అప్పుడు మనమేమి ఇన్వాల్వ్ అవ్వము. వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే అప్పుడు ఆ స్టేజ్ వరకు కూడా ఉంటదనమాట. ఈ ఓఆర్ఎంలో వచ్చేసి. ఈ రిప్యుటేషన్ మేనేజ్మెంట్‌లో. బట్ లీగల్‌గా అక్కడి దాకా ఎళ్ళినాక కూడా మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనమాట. లైక్ వీళ్ళు ఎక్కడెక్కడ పోస్ట్ చేశారు, ఏం పోస్ట్ చేశారు, మనం ఏం రిప్లై ఇచ్చాము, ఇవన్నీ గూడా మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలనమాట. అంటే లైక్ ఎవిడెన్సెస్ లాగా. అట్లాంటివి మనం చేయాల్సొస్తది. కానీ ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనకి ఫస్ట్ లెవెల్‌లో ఒక కంప్లెయింట్ వచ్చింది. దాన్ని ఫార్వర్డ్ చేసాము. అది వా అక్కడి నుంచి సేల్స్ టీమ్‌కెళ్ళింది. వాళ్ళు మాట్లాడారు. ఆ కేస్‌లో ఆయన క్లయింట్ కన్విన్స్ అవ్వలేదు. ఫైనల్‌గా ఏ మేనేజర్ ఇన్వాల్వ్ అయినా అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఆయన ఫైనల్‌గా లీగల్‌గా ఎళ్లి అక్కడ ఫైట్ చేసి అక్కడ ఏదో సొల్యూషన్ తీసుకుంటారు. అది ఒక స్టెప్పు. అక్కడ మన ఇన్వాల్వ్‌మెంట్ జస్ట్ కామెంట్స్ తీసుకెళ్ళి ఇవ్వడం వరకే. బట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనము ఎస్‌సీఓ పరంగా ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తే ఎలా చేయాలి అంటే దీంట్లో మనం పాజిటివ్ కమెంట్స్ అనేవి పోస్ట్ అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని సొల్యూషన్ ఒకటి. రెండవది ఒక 10 మెంబర్స్ మన దగ్గర సర్వీస్ చేసుకుంటే ఇద్దరికో, ముగ్గురికో ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి క్లియర్ అయినాయి. వాళ్ళందరి చేత పాజిటివ్ రివ్యూస్ ఇప్పించడం. క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మెసేజెస్ పెట్టి వాళ్ళ చేత ఇవ్వడం. మనకి వాళ్ళ నంబర్స్ తెలియవు కాబట్టి సేల్స్ టీమ్ దగ్గర నుంచి తీసుకోవడమా, లేకపోతే సేల్స్ టీమ్ వాళ్ళ చేత మనం వాళ్ళకి మెసేజెస్ పెట్టించడము, లేకపోతే ఇట్లా ఆటోమేటిక్‌గా ఏదైనా వాళ్ళకి టూల్ ఉంటే దాని త్రూ అన్నా వాళ్ళకి మెసేజెస్ పెట్టి రివ్యూస్ తీసుకోవడం. ఇంకా అది ఒక ప్రాసెస్. తర్వాత ఇప్పుడు అయితే ఈ ఈ రివ్యూస్ అనేవి అన్ని సార్లు మనకి వర్కౌట్ అవ్వవు. మనం 10 సార్లు అడిగినా గూడా ఒక రివ్యూ రాసే అంత టైం కూడా ఉండదు కొంతమంది క్లయింట్స్‌కి. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో రివ్యూస్, ఆ రివ్యూ కీవర్డ్స్ తీసుకొని మనమే ఆర్టికల్స్ రాస్తామన్నమాట వేరే సైట్స్‌లో. ఆ రివ్యూస్‌కి సొల్యూషన్ ఏంటి వాళ్ళిచ్చిన కామెంట్స్‌కి ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని సొల్యూషన్ రాసేసి పోస్ట్ చేస్తాం. అది సెకండ్ ప్రాసెస్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏ పాజిటివ్ కీవర్డ్స్ కన్నా కూడా నెగెటివ్ కీవర్డ్స్ చాలా ఫాస్ట్‌గా ఇండెక్స్ అవుతాయి. అలాగే ర్యాంకింగ్ గూడా అవుతాయి. కాబట్టి నెగెటివ్ కీవర్డ్స్ ఫస్ట్ ఫేజ్‌కి చాలా ఫాస్ట్‌గా వస్తాయి. అప్పుడు ఫస్ట్ పేజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మన కంపెనీ గురించి టైప్ చేసినప్పుడు నెగెటివ్ మొత్తం ఫస్ట్ పేజ్‌లో కనిపించింది అంటే ఎవరు మన బిజినెస్‌ని
ట్రస్ట్ చేయరు, రారు. కాబట్టి ఫస్ట్ పేజ్‌లో అవి లేకుండా సెకండ్ పేజ్‌కి మూవ్ ఆన్ అయ్యేటట్లు కొత్త వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి లైక్ వాటిని చైల్డ్ సైట్స్ అంటారు. వాటిని క్రియేట్ చేసి వాటికి ఎస్‌ఈఓ చేస్తూ వాటిని ఫస్ట్ ప్లేస్‌లోకి తీసుకురావడానికి ట్రై చేయాలి. అది ఎస్‌ఈఓ వాళ్ళు చేయాల్సిన పనులు. చైల్డ్ సైట్స్ ఏదైతే కీవర్డ్స్ వల్ల ఫస్ట్ పేజ్‌లో ఉన్నాయో, అదే కీవర్డ్స్‌ని యూజ్ చేసేసి, దాని మీద ఎక్కువ యాక్టివిటీస్ చేసి, ఎక్కువ పీపుల్స్‌కి షేర్ చేయడము, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడము, కంటెంట్‌ని ప్రమోట్ చేయడం, ఇట్లాంటివి సేమ్ ఎస్‌ఈఓకి ఎలా చేస్తామో అలా చేస్తాం. కానీ ఇక్కడ ఒకటేంటంటే, ఆల్రెడీ రివ్యూ రాసిన సైట్స్ ఓల్డ్ సైట్స్. అవి ఎక్కువ పీపుల్స్ విజిట్ చేసే సైట్స్. ఎక్కువ పీపుల్స్ రివ్యూస్ రాసే సైట్స్. కాబట్టి వాటికి అథారిటీ ఎక్కువుంటది. అవి స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ పేజ్‌లో ఇండెక్స్ అయిన సెకండ్ పేజ్‌కి తీసుకెళ్లాలంటే చాలా కష్టం. అది ఎప్పుడుకవుతదో కూడా మనం చెప్పలేం. కానీ ఇక్కడ ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే సేమ్ ఒక కమెంట్ వచ్చింది. మనము వచ్చాము. అది ఫస్ట్ పేజ్‌లో ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్‌లో మన వెబ్‌సైట్ ఉంది. అంటే మనం చేసిన చైల్డ్ సైటో, మన వెబ్‌సైటో ఏదో లింక్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు రివ్యూ సైట్‌లో బ్యాడ్ రివ్యూ ఉన్న సైట్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి ఇంకొక బ్యాడ్ రివ్యూ రాస్తే అది ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిపోతది. ఫస్ట్ ప్లేస్‌కో, సెకండ్ ప్లేస్‌కెళ్ళిపోతది. అప్పుడు ఇంకా తీసుకురావడం కష్టం అనమాట. అట్లా నే ఎక్కువ రివ్యూస్ వచ్చి, ఎక్కువ విజిట్ చేసి, పోస్ట్ చేసే కొంది అటు ర్యాంకింగ్ అనేది పెరిగిపోతూ ఉంటది. అట్లా కాకుండా చూసుకోవాలనమాట. బట్ దీనికి ఎంత ఈజీగా మనకైతే ఔట్‌పుట్ రాదు. 6 మంత్స్‌లో వస్తదా? 1 ఇయర్‌లో వస్తదా? మనం చెప్పలేం. ఏ ఆహ్, ఎ నేచురల్‌గా హ్యూమన్ సైకాలజీ ఏముంటదంటే, పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్‌కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఏదైనా నెగెటివ్ కామెంట్, నెగెటివ్ రివ్యూ కనపడంగానే అసలు ఇదేంటో చూద్దామని ఓపెన్ చేస్తారు. బట్ పాజిటివ్ కనపడితే అంతగా పట్టించుకోరెవరు. అది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట మనం ముందుకెళ్ళకపోవడానికి. అంటే గూగుల్ అల్గారిథం ఏంటంటే, ఎక్కువ పీపుల్స్ విజిట్ చేసే సైట్స్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తది. తక్కువ పీపుల్స్ విజిట్ చేసే సైట్‌కి అంత వాల్యూ ఇవ్వదనమాట. కాబట్టి నెగెటివ్ సైట్స్ ఆల్రెడీ ఎక్కువగా వ్యూస్ ఉంటాయి. పాజిటివ్ సైడ్ కన్నా. అందుకని దాన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంకొక కష్టం. ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే లైక్ ఒకటి అలర్ట్స్ క్రియేట్ చేసుకోవడం గూగుల్‌లో. మన ఏ కీవర్డ్స్ తోటి మనకు నెగెటివ్ రివ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో, ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని గూగుల్ అలర్ట్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తామంటే గూగుల్ అలర్ట్స్ ఇక్కడ గూగుల్ అలర్ట్స్ అని ఉంటది. ఈ అలర్ట్స్ యూఆర్ఎల్‌లోకి వచ్చేస్తాం ఇక్కడ. ఇక్కడొచ్చిన తర్వాత మనకి రివ్యూస్ అన్నమాట. రివ్యూస్ ఏంటంటే శ్రీష ఇట్లా ఇట్లా ఈ కీవర్డ్ తోటి ఎవరైనా రివ్యూ రాసారనుకో, శ్రీష ఈజ్ ఫేక్ అని మనకు అలర్ట్ వచ్చేస్తదనమాట. క్రియేట్ అలర్ట్ అని మనం ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తామో, ఆ ఈమెయిల్ ఐడికి ఎవరన్నా ఈ వర్డ్ యూజ్ చేస్తే గూగుల్‌లో మనకు అలర్ట్ వచ్చేస్తది. ఓకే. వీళ్ళు నెగెటివ్ రివ్యూస్ మన మీద రాస్తున్నారు. అలాగే శ్రీష ఫ్రాడ్ అని క్రియేట్ చేసుకుంటే, ఆ శ్రీష ఫ్రాడ్ అనే వర్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో, ఆ అలర్ట్ మనకు వచ్చేస్తదనమాట. పలానా వాళ్ళు మీకు ఇలా రివ్యూస్ రాస్తున్నారని. ఇలా మనం రిప్యుటేషన్‌ని మనం క్యారీ చేసుకోవచ్చునమాట. అంటే మన గురించి ఎవరైనా ఫ్రాడ్‌గా రాస్తున్నారా? ఫేక్‌గా రాస్తున్నారా? లేకపోతే ఇంకెలా ఉంది? ఏంటనేది తెలుసుకోవడానికి మనం ఇట్లాంటి టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని సోషల్ మీడియా టూల్స్ గాని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవ ఈ ఇవన్నీ గూడా కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్‌ని గూడా యూజ్ చేసుకొని మనం రిజిస్టర్ అయితే ఆ వర్డ్ ఎవరైనా యూజ్ చేస్తే ట్రాక్ చేస్తారు. లైక్ దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొన్ని వర్డ్స్‌ని వాళ్ళు
మెన్షన్ చేస్తారనమాట టూల్. ఆ వర్డ్ ఎవరన్నా యూజ్ చేస్తున్నారంటే వాళ్ళని డైరెక్ట్‌గా వాళ్ళ మీద వాళ్ళు నిఘా స్టార్ట్ చేసేస్తారు. లైక్ ఏదన్నా డ్రగ్స్‌కి రిలేటెడ్‌గా గానీ, ఏదన్నా బాంబులు గానీ, ఇట్లాంటివి ఏదన్నా వర్డ్స్ వాళ్ళు యూజ్ చేయడం. అందుకే ఈ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు డైరెక్ట్ వర్డ్స్ తోటి ప్రొనౌన్స్ చేయరు. వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ అనేది పెట్టుకుంటారు. ఆ కోడ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేస్తారనమాట. ఇట్లాంటి వర్డ్స్ గానీ, వాళ్ళు కనుక ఫైండ్ ఔట్ చేశారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ఐపీని మొత్తం ట్రాక్ చేస్తారు. అట్లనే మనం కూడా అవన్నీ చేస్తాం. బట్ వాళ్ళకేంటంటే ఎక్కువ సపోర్ట్ ఉంటది. ఎక్కువ యాక్సెస్‌లుంటాయి అన్ని టూల్స్. వాళ్ళక్కడ మానిటర్ చేసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటది. బట్ అందరికి అలాంటియన్నీ మానిటర్ చేసేదుండదు. బట్ ఇక్కడ మన బిజినెస్‌కి సంబంధించి చిన్న చిన్న టూల్స్ తోటి మనం చేసుకోవచ్చనమాట. మన గురించి ఎవరు బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు, ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ గూగుల్‌లో దీని గురించొస్తే అవి కనిపించాలి మనకి. అలా గూగుల్ అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ అని ఉంది. ఇదేదో సెటప్ అలర్ట్స్ విత్ కీవర్డ్ వేరియేషన్స్. కీవర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని యూజ్ చేస్తది. ట్రాక్ మెన్షన్ ఆన్ వెబ్. ట్విట్టర్‌లో గానీ, వీటిల్లో గానీ ఏదైనా బ్యాడ్ రివ్యూస్ వస్తే దీంట్లో లాగిన్ అయిపోయి ఇక్కడి నుంచి మనం మానిటర్ చేసుకోవచ్చనమాట. అన్ని ప్లాట్‌ఫామ్స్‌ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఓన్లీ నెగెటివ్ రివ్యూస్‌ని వచ్చిన వెంటనే మనం అంటే ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత మంచిది. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఆ బ్యాడ్ అలానే మిగిలిపోతుంది. మనం రెస్పాండ్ అవుతున్నామంటే ఒకవేళ అతనికి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. అతను మనకి నుంచి మనకు బ్యాడ్ రివ్యూస్ రాసుండొచ్చు. అతను ఏదో సఫర్ అవుతున్నాడు. బట్ ఇంకొక పర్సన్ వచ్చి మన కంపెనీ గురించి తెలుసుకునేటప్పుడు అతను బ్యాడ్ రివ్యూ రాసినప్పుడు దాని కింద మనం సొల్యూషన్ ఇచ్చాము అంటే అప్పుడు వాళ్ళకి ఇంకొంచెం ట్రస్ట్ అనేది వస్తది. ఓకే. ఈళ్ళు ఇది ప్రాబ్లమ్ ఏదో జరిగింది. బట్ వీళ్ళు ప్రాపర్‌గా ప్రాబ్లమ్‌కి రెస్పాండ్ అవుతున్నారు అంటే వీళ్ళు ఫ్రాడ్ చెయ్యరు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తది. అందుకని మనం ఎంత రివ్యూ రాగానే ఇమ్మీడియేట్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే దీనికి ఇది సొల్యూషను. లేదా మీరొచ్చి ఇట్లా ఆఫీస్‌లో మీట్ అవ్వచ్చు. లేదా ఇట్లా ఈ సొల్యూషన్స్ ఇలా లేదంటే కాంటాక్ట్ నంబర్ ఇది వీళ్ళతో మాట్లాడండి. ఇట్లాంటివి మనం అంటే డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్ అనమాట. మనం ఇలానే చేయాలని ఏం లేదు. అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి మనము కింద రిప్లై ఇచ్చామంటే ఆ రిప్లై నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తదనమాట. అదే నెగెటివ్ రివ్యూస్‌ని పాజిటివ్‌గా టర్న్ చేసుకోవటం ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! అదే. అలాగే వచ్చే వాటిని లేక వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళ చేత పాజిటివ్‌గా మార్పిచ్చుకోవడం గానీ, లేదంటే మనం కింద దానికి కావాల్సిన పాజిటివ్ రిప్లై పెట్టడం ఇవన్నీ గూడా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఎఫెక్ట్ పడేది గూగుల్ రివ్యూస్. గూగుల్ రివ్యూస్ మాక్సిమం మనం మేనేజ్ చేయలేం. బట్ గూగుల్ రివ్యూస్ కొంతమంది ఆహ్, డిఫరెంట్ డిఫరెంట్ ఐపీస్‌ని ఉపయోగించి డిఫరెంట్ వేస్‌లో ఈ గూగుల్ రివ్యూ ఇస్తాము. ఇంత అమౌంట్ పే చేస్తే ఇన్ని రివ్యూస్ రాపిస్తాము. అది ఇది అని చెప్తారు గదా! బట్ అది గనక గూగుల్ ఫైండ్ ఔట్ చేస్తే మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేస్తది. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఈ గూగుల్ రివ్యూస్‌ని మోస్ట్‌లీ మనం మానిప్యులేట్ చేయలేము కాబట్టి గూగుల్ రివ్యూస్ ట్రస్ట్ వర్ది. బట్ కొన్ని ఒక సైట్స్ ఉంటాయన్నమాట. కంపల్సరీగా వాళ్ళేంటి కంప్లీట్‌గా వాళ్ళు రివ్యూస్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటారు. వాళ్ళ వెబ్‌సైట్‌లో రివ్యూస్‌నే పోస్ట్ చేస్తూ ఉండడము అవన్నీ చేస్తారు. వాళ్ళేంటంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో నుంచి రివ్యూస్ తీసేయాలంటే అమౌంట్ డిమాండ్ చేస్తారనమాట. బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయనుకోండి. కొన్ని ట్రస్టబుల్ సైట్స్ ఉంటాయి. వాళ్ళ అమౌంట్‌కి చేయరనమాట. వాళ్ళు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికే పెట్టుకుంటారు కాబట్టి వాటిని రిమూవ్ చేయరు. కొంతమంది ఏంటంటే మనీ కోసం చేస్తారు కాబట్టి మనీ పే చేస్తే ఆ రివ్యూస్ అనేది రిమూవ్ చేసేస్తారు వాళ్ళ వెబ్‌సైట్‌లో నుంచి. అలాగే మనకేదైనా పాజిటివ్‌గా కావాలన్నా కూడా అప్‌లోడ్ చేస్తారు. అలాంటి సైట్స్‌ని మనం నమ్మకూడదు. ఇప్పుడు చాలా సైట్స్ కూడా అలానే మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అంటే అందరికి పాజిటివ్ రివ్యూస్ రావు కాబట్టి
ఇట్లా మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ గూగుల్‌కి గనక ఫైండ్ ఔట్ చేసిందంటే అది ప్రాబ్లమ్ అవుతదండి. సరే అండి. రిమైనింగ్ క్లాస్ నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఇది చాలా ఉంది. హలో! యాహ్! మేడం. ఇది కొంచెం ఉంది. నాకు ఇంకా రేపు కంటిన్యూ చేస్తాను. యాహ్! ఓకే మేడం. హ్మ్.